సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి టూ సమ్ ప్రాబ్లం అనేది మనం 2 types లో చేస్తాం. మనం ఎన్ని types లో చేస్తాం? 2 types లో చేస్తాం. టూ సమ్ ప్రాబ్లం అనేది ఫస్ట్ వేరియంట్ లో ఎలా చేస్తామంటే, ఫస్ట్ వేరియంట్ లో మనం ఈ టార్గెట్ వాల్యూ 14 ఫైండ్ అవుట్ చేయాలి. టార్గెట్ వాల్యూ 14 అనేది రావాలి. టూ ఎలిమెంట్స్ ని సమ్ చేసినప్పుడు మనకి టార్గెట్ అనేది 14 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 అండ్ 8 ని మనం ఎడిషన్ చేసినప్పుడు 6 + 8 = 14 వచ్చింది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వేరియంట్ 1 లో ఏంటంటే మన 6 ప్లస్ ఆ 2 ఎలిమెంట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వేరియంట్ 2 లో ఏం చేస్తామంటే, వేరియంట్ 2 లో ఏమో మనం ఇండెక్స్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఇండెక్స్ అండ్ థర్డ్ ఇండెక్స్. సో 1 and 3 ఇండెక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 ఇండెక్సెస్ వాల్యూస్ ని మనం యాడ్ చేస్తే మన సమ్ అనేది 14 రావాలి. ఓకేనా, మన టార్గెట్ అనేది రావాలి, విచ్ ఇస్ 14. సో ఇలాగ మనం 2 వేరియంట్స్ లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ చూద్దాం ఫస్ట్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏం చేద్దామంటే, ఫస్ట్ మనం ఒక ఎలిమెంట్ అనేది తీసుకుందాం విచ్ ఇస్ ఐ. ఓకేనా, తర్వాత ఏమో నెక్స్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ జే. సో ఈ ఐని ఈ జేతో మనం యాడ్ చేస్తూ వస్తాం. 2 + 6, అలాగే 2 + 5, అలాగే 2 + 8, అలాగే 2 + 11, ఇలాగ ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మనం యాడ్ చేసుకుంటూ వస్తాం. సో వెన్ ఐ అయిపోయింది, 2 ఎలిమెంట్ అయిపోగానే నెక్స్ట్ ఎలిమెంట్ విత్ 6 to 5, 6 to 8, 6 to 11, అలాగ అన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తాం. సో నేను మళ్ళీ అగైన్ 6 దగ్గర ఉన్నప్పుడు నేను మళ్ళీ అగైన్ 2 ని యాడ్ చేయను, ఎందుకంటే మనం ఇక్కడ ఫస్ట్ 2 ని 6 ని యాడ్ చేసాం కదా, మనం అగైన్ మళ్ళీ 6 + 2 ని యాడ్ చేయడంలో దెర్ ఇస్ నో యూస్, రైట్? సో అందుకే మనం 6 ఎలిమెంట్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే యాడ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో సింప్లీ మనం ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఒక ఫర్ లూప్ తీసుకొని ఒక ఫర్ లూప్ లో ఫస్ట్ మనం ఐ వాల్యూ విచ్ ఇస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఐ అనేది ఇక్కడ ఉంటుంది. దెన్ ఐ ఈజ్ <n అండ్ ఐ ++ అప్ టు లాస్ట్ లెవెల్. సో ఇంకొక లూప్ తీసుకుంటాను, ఎందుకంటే ఇంకొక లూప్ వచ్చేసి విచ్ ఇస్ j ఈజ్ ఈక్వల్స్ టు i + 1. i + 1 మీన్స్ నెక్స్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ j. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్. 2 ని 6 ని మనం యాడ్ చేస్తాం కాబట్టి i + 1 అని అంటాం. సో j is less than n and j ++. This is semicolon. Yeah, j ++. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ యాడ్ ది ఎలిమెంట్. ఇఫ్ array of I plus array of j is equal to our target. Okay, is equal to our target. సో ఎప్పుడైతే array of I ను సో ఎప్పుడైతే ఈ array of I అనేది array of j అనేది యాడ్ చేసినప్పుడు మనకు మన టార్గెట్ వస్తుందో అప్పుడు మనం ఆ టార్గెట్ ని ఇస్తాం. ఫస్ట్ కేసులో ఏం చేస్తామంటే, ఫస్ట్ వేరియంట్లో ఏం చేస్తామంటే మనం రిటర్న్ s అంటాం. ఓకే, ఫస్ట్ వేరియంట్లో రిటర్న్ s అంటాం. దొరికితే ఎలిమెంట్ అనేది సమ్ చేసినప్పుడు మన టార్గెట్ దొరికితే మనం రిటర్న్ s అంటాం. లేకపోతే అట్ లాస్ట్ మనం రిటర్న్ నో అంటాం. రిటర్న్ నో. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ వేరియంట్. సో ఇది ఫస్ట్ వేరియంట్లో ఎలా చేస్తాం. సెకండ్ వేరియంట్లో ఏం చేయాలి, మనం ఇండెక్స్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. సెకండ్ వేరియంట్లో ఏం చేయాలి, ఇండెక్స్ వాల్యూస్. సో ఇండెక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సింపుల్ మనం i, j అనేది రిటర్న్ చేస్తాం, విచ్ ఇస్ i, j. సో మన ఇండెక్స్ వాల్యూస్ అనేది మనం రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి విచ్ ఇస్ నియర్ అబౌట్ మనం 2 లూప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి విచ్ ఇస్ నియర్ అబౌట్ big O of n². ఓకేనా, ఎగ్జాక్ట్లీ కాదు, విచ్ ఇస్ నియర్ అబౌట్ big O of n². సో ఓకే, నెక్స్ట్ ఈస్ అవర్ బెటర్ సొల్యూషన్. సో బెటర్ సొల్యూషన్లో మనం హ్యాష్ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. సో బెటర్ సొల్యూషన్లో మనం హ్యాష్ మ్యాప్ యూజ్ చేద్దాం. సో ఈ హ్యాష్ మ్యాప్లో ఏమంటుందంటే మన ఎలిమెంట్ ఉంటుంది అండ్ ఒక కీ ఉంటుంది. ఓకే, ఎలిమెంట్ అండ్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫుల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ 2. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతాం. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది 2 కాబట్టి సో 2 మనకు 14 టార్గెట్ రావాలంటే మనకి ఇంకా ఎంత కావాలి, 2 + 12 వస్తే మనకి
14 అనేది వస్తుంది అవర్ టార్గెట్ విచ్ ఇస్ 14. సో ఓకే, సిన్స్ హ్యాష్ మ్యాప్లో 12 అనేది లేదు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ కీ ఎలిమెంట్ని విచ్ ఇస్ 2ని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేద్దాం. సో 2 అనేది అవర్ ఎలిమెంట్, ఇండెక్స్ అనేది 0. ఓకేనా, 2 ఈజ్ 0th ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ 6. సో 6 నెక్స్ట్ 6 కాబట్టి 6 నెక్స్ట్ మన టార్గెట్ ఎలిమెంట్ రావాలంటే ఇంకా ఎంత కావాలి మనకి, 6 + 8 = 14 వస్తుంది, రైట్. సో 8 అనేది మన హ్యాష్ మ్యాప్లో ఉందా? నో, 8 అనేది మన హ్యాష్ మ్యాప్లో లేదు కాబట్టి సో మనం ఏం చేద్దామంటే ఈ 6ని మనం హ్యాష్ మ్యాప్లో ఇన్సర్ట్ చేద్దాం. 6, ఇండెక్స్ వాల్యూ ఎంత విచ్ ఇస్ 1. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ నెక్స్ట్ ఈస్ 5. సో నెక్స్ట్ ఈస్ 5. సో మనకి టార్గెట్ ఎలిమెంట్ అనేది 14 కాబట్టి మనకి ఇంకా ఎంత కావాలి, +9 ఉంటేనే మనకి 14 అనే టార్గెట్ ఎలిమెంట్ వస్తుంది. మన హ్యాష్ మ్యాప్లో మనకి 2 ఉందా? హ్యాష్ మ్యాప్లో మనకి 9 అనే ఎలిమెంట్ ఉందా? లేదు. సో 9 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి మనం హ్యాష్ మ్యాప్లోకి ఈ 5ని ఇన్సర్ట్ చేసేద్దాం. ఓకే, విల్ ఇన్సర్ట్ 5 ఇంటూ ది హ్యాష్ మ్యాప్. సో 5, 2 సెకండ్ ఇండెక్స్. నెక్స్ట్ విల్ మూవ్ 8. నెక్స్ట్ ఈస్ 8 ఎలిమెంట్, మన టార్గెట్ ఎంత విచ్ ఇస్ 14. 8 + 6 = 14. 6 అనేది మన హ్యాష్ మ్యాప్లో ఉందా? ఎస్, 6 అనేది మన హ్యాష్ మ్యాప్లో ఉంది. సో 6 అనేది మన హ్యాష్ మ్యాప్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ ఫైండ్ అవర్ ఎలిమెంట్. ఓకేనా, వీ హ్యావ్ ఫైండ్ అవర్ 2 ఎలిమెంట్స్ని మనం 2 ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేసాం. వీటి రెండింటిని సమ్ చేస్తే మన టార్గెట్ ఎలిమెంట్ అనేది 14 వచ్చింది. ఓకే, అదే మనకి సెకండ్ వేరియంట్లో ఏం చేస్తాం? సెకండ్ వేరియంట్లో అయితే ఇది ఎక్కడుంది? ఇది థర్డ్ ఇండెక్స్లో ఉంది. 8 ఈజ్ ఎట్ థర్డ్ ఇండెక్స్. సో 8 అనేది ఎక్కడుంది? థర్డ్ ఇండెక్స్లో ఉంది. 6 అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. సో మన సెకండ్ వేరియంట్లో ఇండెక్స్ రిటర్న్ చేయాలి కాబట్టి మనం 3, 1 ఆర్ 1, 3 అనేది ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. ఓకే, సో అదే ఫస్ట్ వేరియంట్లో 8 + 6 = 14 వచ్చింది కాబట్టి విల్ రిటర్న్ ఎస్. ఒకవేళ ఎలిమెంట్స్ అనేవి సమ్ చేసినా కానీ ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు కాబట్టి విల్ రిటర్న్ నో ఫర్ ఫస్ట్ వేరియంట్. ఓకే, దిస్ ఇస్ ఫర్ సెకండ్ వేరియంట్. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? సో బెటర్ సొల్యూషన్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n ఫర్ ఫైండింగ్ ఎలిమెంట్స్. ఓకే, O of n ఫర్ ఫైండింగ్ ఎలిమెంట్స్. సో ఓకే, ఇంటూ లాగరిథమిక్ ఆఫ్ n. లాగరిథమిక్ ఆఫ్ n ఎందుకంటే మనం హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తున్నాం కాబట్టి లాగరిథమిక్ ఆఫ్ n అండ్ మ్యాప్ యూస్ చేస్తున్నాం కాబట్టి లాగ్ n టైం కాంప్లెక్సిటీ వస్తుంది. సో ఇప్పుడు మన బెస్ట్ కేస్ అండ్ యావరేజ్ కేసెస్లో టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుందంటే బెస్ట్ అండ్ యావరేజ్ కేసెస్లో వచ్చేసి O of n టైం కాంప్లెక్సిటీ వస్తుంది. O of n టైం కాంప్లెక్సిటీ ఫర్ బెస్ట్ అండ్ యావరేజ్ కేస్ అండ్ O of n² టైం కాంప్లెక్సిటీ వస్తుంది వర్స్ట్ కేసులో. వర్స్ట్ కేసులో O of n² టైం కాంప్లెక్సిటీ వస్తుంది. సో ఈ రెండు దేనికంటే అన్ఆర్డర్డ్ మ్యాప్ మనం యూజ్ చేసినప్పుడు ఇలా మన టైం కాంప్లెక్సిటీస్ అని వస్తాయి. సో మనకు కావాల్సిన టైం కాంప్లెక్సిటీ ఇది. ఓకే, O of n ఇంటూ లాగరిథమిక్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n ఎందుకంటే వీఆర్ యూజింగ్ అన్ ఎక్స్ట్రా స్పేస్ విచ్ ఇస్ అంటే హ్యాష్ మ్యాప్లో మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ వేరియంట్ 1. ఓకేనా, వేరియంట్ 1కి ఆప్టిమల్ సొల్యూషన్ వేరియంట్ 1. ఓకే, సో వేరియంట్ 1కి ఆప్టిమల్ సొల్యూషన్లో ఏం చేస్తామంటే మనం 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసుకొని చేస్తాం. ఓకే, 2 పాయింటర్ అప్రోచ్ ఆర్ గ్రిడీ మెథడ్. సో రెండు ఒకటే, గ్రిడీ మెథడ్ ఆర్ 2 పాయింటర్ అప్రోచ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక 2 పాయింటర్స్ తీసుకుంటాను. ఒక లెఫ్ట్ పాయింటర్ సో ఒక లెఫ్ట్ పాయింటర్ తీసుకున్నాను, ఒక రైట్ పాయింటర్ తీసుకున్నాను. ఓకే, 2 పాయింటర్స్ అన్ని నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తాను, ఇంక్రీజ్ చేస్తూ వస్తాను. లెఫ్ట్ సైడ్ నుంచి నేను డిక్రీజ్ చేస్తూ వస్తాను. ఓకే, రైట్ నుంచి మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం, లెఫ్ట్ నుంచి మనం డిక్రీజ్ చేసుకుంటూ వస్తాం. సో దానికి ముందు మనం ఏం చేయాలంటే ఈ యారేని మనకి ఇచ్చిన యారేని మనం సార్ట్ చేయాలి. ఓకే, 2, 6, 5 ఇది మన యారే కదా, దీన్ని మనం సార్ట్ చేస్తే ఏమొస్తుంది? యారేని సార్ట్ చేయాలి. యా, యూ హ్యావ్ టు సార్ట్ దిస్ ఫస్ట్. సార్ట్ చేస్తే
2 6 5 and 2 5 yeah 2 5 6 8 and 11. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ సార్టింగ్ చేయాలి. మనకి ఇచ్చిన యారీని మనం సార్ట్ చేయాలి. నెక్స్ట్ మనది లెఫ్ట్ పాయింటర్ తీసుకుంటాం అండ్ రైట్ పాయింటర్ తీసుకుంటాం. సో లెఫ్ట్ పాయింటర్లో ఏమో మనం ఇంక్రిమెంట్ చేస్తూ వస్తాం, లెఫ్ట్ పాయింటర్లో మనం ఇంక్రీజ్ చేస్తూ వస్తాం, రైట్ పాయింటర్ మనం డిక్రిమెంట్ చేస్తూ వస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే లెఫ్ట్ పాయింటర్ అండ్ రైట్ పాయింటర్ని యాడ్ చేద్దాం, సమ్ చేద్దాం. సో లెఫ్ట్ పాయింటర్ లెంగ్త్ ఉంది 2 ఉంది, రైట్ పాయింటర్లో 11 ఉంది, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 13. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 13. సో 13 అనేది లెస్ దాన్ ఈక్వల్స్ టు 14. 13 ఈస్ లెస్ దాన్ 14 కాబట్టి సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లెఫ్ట్ పాయింటర్ని నేను మూవ్ చేస్తాను. ఓకే, లెఫ్ట్ పాయింటర్ని నేను మూవ్ చేస్తాను. సో లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేసినప్పుడు లెఫ్ట్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది, 5ని పాయింట్ చేస్తుంది. సో ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ అగైన్ సమ్ చేస్తాం. సమ్ చేసినప్పుడు విల్ గెట్ 5 + 11 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 16. సో ఇది గ్రేటర్ దాన్ 14 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 14. 16 అనేది గ్రేటర్ దాన్ 14 కాబట్టి మనం ఏం చేస్తాం, 16 ఈస్ గ్రేటర్ దాన్ 14. 16 అనేది గ్రేటర్ దాన్ 14 కాబట్టి మనం ఏం చేస్తామంటే రైట్ పాయింటర్ని డిక్రీజ్ చేస్తాం. సో ఐల్ మూవ్ ద రైట్ పాయింటర్. ఓకేనా, రైట్ పాయింటర్ని మూవ్ చేద్దాం. రైట్ పాయింటర్ని మూవ్ చేసినప్పుడు రైట్ అనేది 8ని పాయింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 5 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 13. సో అగైన్ ఇది లెస్ వాల్యూ వచ్చింది, విచ్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 14. సో లెస్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేస్తాం. ఇంక్రీస్ వాల్యూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, రైట్ పాయింటర్ని మూవ్ చేసాం. సో ఇప్పుడు డిక్రీస్ లెస్ దాన్ 14 వచ్చింది కాబట్టి విల్ మూవ్ ది లెఫ్ట్ పాయింటర్. సో లెఫ్ట్ పాయింటర్ మూవ్ చేస్తాం. సో లెఫ్ట్ పాయింటర్ ఇప్పుడు 6 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 14. ఓకే, మనకు కావాల్సిన వాల్యూస్ అనేది చేసే విచ్ ఇస్ 6 and 8. సో దిస్ ఈస్ ఫర్ వేరియంట్ 1. ఓకేనా, ఈ మెథడ్ దేనికంటే వేరియంట్ 1కి. సో ఇప్పుడు వేరియంట్ 2కి ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటంటే వేరియంట్ 2కి ఆప్టిమల్ సొల్యూషన్ ఇదే, విచ్ ఇస్ బెటర్ సొల్యూషన్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ వేరియంట్ 2. ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ వేరియంట్ 2 is better solution. ఓకేనా, ఈ బెటర్ సొల్యూషన్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ వేరియంట్ 2. ఓకే, ఎక్కడైతే మన ఇండెక్స్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ ఆప్టిమల్ సొల్యూషన్ ఎందుకంటే వేరియంట్ 1కి. సో టైం కాంప్లెక్సిటీ చూసుకున్నట్టయితే ఫర్ ఫైండింగ్ ఎలిమెంట్ని ఫైండ్ చేయడం కోసం మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి విచ్ ఇస్ బిగ్ ఆఫ్ n ప్లస్ మనం ఫస్ట్ ఏం చేసాం, సార్ట్ చేసాం కాబట్టి సార్టింగ్ కూడా టైం కాంప్లెక్సిటీ ఉంటుంది, రైట్. సో విచ్ ఇస్ బిగ్ ఆఫ్ n log of n ఫర్ సార్టింగ్ ది ఎలిమెంట్. ఓకే, సార్టింగ్ కోసం సార్ట్ చేసాం కాబట్టి దిస్ ఈస్ ఫర్ సార్టింగ్. ఇది మన టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి విచ్ ఇస్ బిగ్ ఆఫ్ 1 ఎందుకంటే మనం ఎక్స్ట్రా స్పేస్ ఏమి యూజ్ చేయట్లేదు. బిగ్ ఆఫ్ 1 ఎక్స్ట్రా స్పేస్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1. సో ఇంటర్వ్యూవర్ అనేవాడు మనకి అడుగుతాడు, ఎందుకు యారీ అనేది చేంజ్ చేస్తానని అడిగితే మనం స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి యారీని చేంజ్ చేస్తున్నాం. ఓకేనా, యారీని చేంజ్ చేస్తాం. లేకపోతే ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా విచ్ ఇస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బిగ్ ఆఫ్ n అవుతుంది కాబట్టి ఇక్కడ. సో మనం ఏం చేసామంటే యారీని సార్ట్ చేసాం, దట్స్ వై స్పేస్ కాంప్లెక్సిటీ అనేది డిక్రీజ్ అయింది.